Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈరోజు మన ఈ ఎపిసోడ్లో మనము రోజ్మెరీ గురించి తెలుసుకుందాం. ఈ రోజ్మెరీ అనేది ఏదైతే ఉందో దిస్ ఇస్ ప్రతి కిచెన్లో రోజ్మెరీ అన్నది మీకు కిచెన్ గార్డెన్లో పెంచుకోవడం అనేది చాలా మంచిది. సో మీకుండే లిస్టింగ్స్ మేము ఏదైతే చెప్తుంటామో మీకు అంటే కిచెన్ గార్డెన్లో పెంచుకోవాల్సిన దీనిలో టాప్ 5 హర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ రోజ్మెరీ కూడా ఉంది. ఓకే, అయితే దీన్ని యునానీ మెడిసిన్లో అక్లీలుల్ హుబ్ల్ అంటాం. హక్లీలుల్ జుబ్ల్, ఈ హక్లీలుల్ జబల్ ఆర్ హక్లీలుల్ జుబ్ల్ ఏదైతే ఉందో ఇది రోజ్మెరీ ఏదైతే ఉందో ఈ ప్లాంట్ అన్నది చాలా ఏమంటారు యునానీ మెడిసిన్లో చెప్పాలి అంటే ఫస్ట్ అసలు ఇది వచ్చింది మెయిన్ మెసోపటామియన్ సివిలైజేషన్ యొక్క మెడిటరేనియన్ సీ అటు దీని నుంచే వచ్చిందనమాట. ఇది మెయిన్గా పండేది కూడా అక్కడే ఎక్కువగా పండుతూ ఉంటుంది ఇది. బట్ సబ్ హిమాలయన్ బెల్ట్లో కూడా కొంత మనకి ఈ రోజ్మెరీ అన్నది కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా మీరు ఈ మధ్య ఈవెన్ సౌత్ ఇండియన్ ప్రతి చోట కూడాను దీన్ని పండించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజ్మెరీ ఏదైతే ఉందో ఇది మెడిటరేనియన్ సీ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ హర్బ్ ఏదైతే ఉందో దాని యొక్క మెయిన్ పుట్టుక అన్నది అక్కడ. సో ఈ రోజ్మెరీ అన్నది నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ఎన్నో రకరకాల డిసీజెస్లో వాటిల్లో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఇంకా చెప్పాలి అంటే పూర్వకాలంలో గ్రీస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు బాగా చదువుకోవడానికి వాళ్ళ డిప్రెషన్ని తగ్గించుకోవడానికి వాటికి ఈ రోజ్మెరీతో చేసిన ఏమంటారు దండల్ని కూడా వేసుకొని చదువుకునేవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో. అంటే హెడేక్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయని. తర్వాత ఈ రోజ్మెరీ అన్నది ఆయిల్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా దీనిలోంచి అరకు కూడా ఉంటుంది. బట్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ అన్నది రోజ్మెరీ ఆయిల్ మీకు మార్కెట్లో దొరుకుతుంది. తర్వాత నెక్స్ట్ ఇదే ఎపిసోడ్లో మనం రోజ్మెరీ ప్లాంట్ కూడా చూపిస్తాను నేను. దాన్ని మొక్క ఇంట్లో పెంచుకొని ఒక 1 ఇంచ్ అంత మొక్క దాన్ని కట్ చేసుకొని టీ పొడిలో మీరు ఏవైతే టీ డికాక్షన్స్ చేసుకుంటూ ఉంటారో ఐ మీన్ లెమన్ టీస్ కానీ ఇలాంటి టీ ఎప్పుడైతే తయారు చేసుకుంటారో దాంట్లో రోజ్మెరీ కూడా వేయడము. అంతకుముందు ఎపిసోడ్లో మనము గులే బాబునా గురించి కూడా తెలుసుకున్నాము. అలా గులే బాబునా వేయడము, ఒక గులే బాబునా తర్వాత ఒక చిన్న ముక్క రోజ్మెరీ లీవ్స్ యొక్క అవి వేయడము, ఇవన్నీ కూడాను ది బెస్ట్ మీకు డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడమే కాకుండా హెవీ స్ట్రెస్ ఎవరైతే ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎవరైతే బాగా స్ట్రెస్కి గురయ్యి ఎక్కువగా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతుంటారో వాళ్ళకి ఇది చాలా చక్కటి సొల్యూషన్ అనమాట. ఇది డైరెక్ట్గా లీవ్స్ డికాక్షన్లో చేసుకొని తాగడం, లెమన్ టీ తాగినప్పుడు దానిలో వేసుకోవడం. అలా కాకుండా హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పి ఈ రోజ్మెరీ ఆయిల్ని యూజువల్గా మా దగ్గర మా డైలీ రొటీన్ ప్రాక్టీస్లో మేము ఏం చేస్తుంటామంటే ఒక 100 ml కోకోనట్ ఆయిల్లో మేము 5 ml రోజ్మెరీ ఆయిల్ ఇచ్చేసి వాళ్ళకి ఇవి రెండు కలుపుకొని మిక్స్ చేసుకొని చక్కగా దాన్ని రోజు తలకి అప్లై చేసుకోవడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, ఈ వైట్ హెయిర్స్ కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్కాల్ప్లో ఉన్న పోర్స్ అన్నిటిని కూడాను అది ఓపెన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓపెన్ చేసి మంచి దృఢత్వం తీసుకురావడం జరుగుతూ ఉంటుంది హెయిర్కి. అలాగే ఇంకోటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయడంతో పాటు నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ఎన్నో నర్వైన్ పెయిన్స్ని వాటిల్ని కూడాను బాగా చక్కటి ఏమంటారు సొల్యూషన్లో ఇది ఒకటి పనిచేస్తుంది అనమాట. ఈ రోజ్మెరీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదా దీని యొక్క సద్గుణాలు ఇవన్నీ కూడాను. ఇదే రోజ్మెరీ ఆయిల్కి బదులుగా డైరెక్ట్గా రోజ్మెరీ ఎలా అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఇప్పటి వరకు మనము రోజ్మెరీ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనము లైవ్లో చూద్దాం. అయితే ఈ రోజ్మెరీ ప్లాంట్ ఏదైతే ఉందో వీటికి చూసారా చిన్న చిన్న ఇలా మొత్తం అన్ని ఆకులు ఎలా ఉంటున్నాయో ఇలా మంచి స్టిఫ్గా నిలబడేవి కూడా ఉంటాయి వీటికి. యూజువల్గా ఏంటంటే 2 to 3 feet వరకు హైట్ పెరిగే అవకాశాలు ఉంటాయి ఇవి. అండ్ వీటిల్లో రకరకాల ఫ్లవర్స్ కూడా కలర్స్లో కూడా కనిపిస్తుంటాయి మనకి. పింక్ అని, వైట్ అని, బ్లూ అని, ఓకే, రెడ్ అని, అలా రకరకాల ఫ్లవర్
కలర్స్తో కనిపించే ఈ రోజ్మెరీ ఏదైతే ఉందో ఇంచుమించు అన్ని ఇది మెడిసినల్ వాల్యూ ఉన్నవే ఇవి. వీటిని ఏం చేయాలంటే జస్ట్ ఇలా వీటిని ఒక చిన్న ఇది ఏదైతే ఉందో ఇగో ఇలా ఇలా కట్ చేసి దీన్ని కనుక ఈ ఈ చిన్న చిన్న 1 ఇంచ్ ఇది వీటిని ఇలా కనుక మీరు డైలీ మీరు చేసుకునే లెమన్ టీస్ ఏవైతే ఉంటాయో అంటే లెమన్ గ్రాస్, తర్వాత రోజ్మెరీ గ్రాస్, తర్వాత లీవ్స్, రోజ్మెరీ లీవ్స్, తర్వాత గులే బాబునా అని కూడా ఒకటి చెప్పాను నేను అంతకుముందు ఎపిసోడ్స్లో కూడా ఉంది, మీరు అది కూడా చూడొచ్చు. ఆ గులే బాబునా ఒక ఫ్లవరు, ఇవన్నీ కూడాను వేసి బాయిల్ చేసుకొని దాని డికాక్షన్ తాగినట్టయితే కనుక చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఎవరైతే కాఫీకి అడిక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి కాఫీ నుంచి తప్పించుకొని బయటపడడానికి ఇది ఒక బెస్ట్ రెమెడీ. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే బాగా విపరీతంగా స్ట్రెస్లో ఉంటారో, బ్రెయిన్ బాగా ఆలోచించే పనులలో ఉంటారో, లేదంటే కనుక లేట్ నైట్స్ బాగా విపరీతంగా ఉంటారో వాళ్ళందరికీ, అండ్ లేట్ నైట్ వర్క్ చేయడం ఎప్పుడూ మంచిది కాదు ఎవరికీను. బట్ ఒకవేళ తప్పనిసరి ఇంకా అదే బ్రెడ్ అండ్ బటర్ వేరే అవకాశం లేదు మాకు అని ఎవరైతే అనుకుంటుంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే 45 ఇయర్స్ వరకు మాత్రమే మీరు అలా లేట్ నైట్ వర్క్ చేసేలాగా ప్లాన్ అవుట్ చేసుకోండి మీ లైఫ్ని. 45 ఏళ్ళు దాటిన తర్వాత మీరు లేట్ నైట్స్ వర్క్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే 45 ఇయర్స్ వరకే యునానీ మెడిసిన్లో యూత్ అంటామన్నమాట. అలా అని వర్క్ చేయండి 45 వరకు అని నేను అంటలేదు. అవకాశం లేని వాళ్ళు చేయక తప్పదు. బట్ అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం మొదటి నుంచే 2020స్లో ఉన్నవాళ్ళు 45 వచ్చేప్పటికి నేను 7 కల్లా ఇంట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి అన్నట్టుగా మీ లైఫ్ని డెస్టైన్ చేసుకోండి ఇప్పటి నుంచి కూడాను. అలా కనుక మీరు జాగ్రత్త పడినట్టయితే కనుక అప్పటి వరకు అంతవరకు మీరు చేయడానికి బాగా హెల్ప్ఫుల్ అయ్యే ఒక లీఫ్ ఏంటి అంటే రోజ్మెరీ లీఫ్. ఈ రోజ్మెరీ లీఫ్ ఇంతే కాకుండా మీరు కనుక దీన్ని బాగా క్రష్ చేసి వాసన చూసినా కానీ తలనొప్పి పోతుంది. అంటే ఎవరైతే స్ట్రెస్లో ఉంటారో యూజువల్గా ఏం చేస్తుంటారంటే డెస్క్టాప్స్ మీద కూడా చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కొంతమంది. అలా పెంచుకునే వాళ్ళు ఈ రోజ్మెరీ అన్నది దాన్ని కూడా మీరు పెంచుకోవచ్చు అలా డెస్క్టాప్ మీద. పెంచినప్పుడు దీన్ని ఇలా నలిపేసి ఈ ఆకుల్ని వాసన చూస్తే కనుక మీకు వెంటనే అప్పటికప్పుడు కూడా కొంతమంది రిలాక్స్ అవుతూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే రోజ్మెరీ ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా రోజ్మెరీ లీవ్స్ని ఏవైతే ఉన్నాయో వీటిల్ని మెడలో కూడాను ఏం చేస్తుంటారంటే ఈ పూ దండలు ఏవైతే వాడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు కూడా దీన్ని రోజ్మెరీ ఇది ఉంటుంది. ఇన్ పర్టికులర్లీ ఎవరికైతే లేడీస్కి చాలా ఎక్కువగా స్ట్రెస్ ఉంటుందో వాళ్ళు పూలు అల్లుకునేటప్పుడు ఆ పూలల్లో మల్లెపూలతో పాటు ఈ రోజ్మెరీ ఏవైతే ఉన్నాయో లీవ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని కూడా అల్లుకొని తల్లో పెట్టుకుంటే కనుక వాళ్ళకు కూడా బాగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.